సార్ వాట్ ఈస్ ఇంటెలెక్చువల్ ఇంపైర్మెంట్ అండి? అంటే సైంటిఫిక్ టర్మినాలజీ చెప్పాలంటే ఐక్యూ లెవెల్. ఇప్పుడు నార్మల్గా Okay. మామూలుగా Okay. 77 78 అలా నార్మల్ ఐక్యూ ఉంటుంది. సో వీళ్ళకి తక్కువ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు ఒకసారి చెప్పారు, ఇంటి పైనుంచి కింద పడ్డప్పుడు తను ఏం చెప్పట్లేదు, పడ్డది కదా మామూలుగా ఉన్నది. అంటే ఇట్ ఇస్ నాట్ దట్ తనకు నొప్పి పుట్టట్లేదు, నొప్పిని ఎలా చెప్పానో తెలియదు. ఉరకగలుగుతావు అంటే రన్నింగ్ వచ్చు నీకు అన్న సంగతి నీకెప్పుడు తెలిసింది దీప్తి? అంటే స్కూల్లో జెండా మందరం ఇలాంటి అప్పుడు స్కూల్లో గేమ్స్ పెట్టేవారు. ఓకే. ఆ గేమ్స్లో రన్నింగ్ పోటీ పెట్టినప్పుడు అందులో ఫస్ట్ వచ్చేదాన్ని. ఏషియన్ గేమ్స్ లో నీకు గోల్డ్ మెడల్ వచ్చింది కదా, ఆ రోజు యాక్చువల్ గా ఏం జరిగింది అన్నది నీకు గుర్తుందా దీప్తి? అంటే నువ్వు ట్రాక్ మీదకి వెళ్ళావు, అందరు ఉన్నారు అక్కడ, నువ్వు ఉరకడం మొదలు పెట్టావు, నీకేమనిపించింది? గెలవాలని అనిపించింది. ఒక 90% అథ్లెటిక్స్ లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్లేయర్స్, వీళ్ళందరూ చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు అని అంటారు, ఎస్పెషల్లీ ఇండియాలో. అండ్ ఇలాంటి వాళ్ళకి హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు గెట్ టు ద అంటే ప్లేస్ వేర్ దే వాంట్ టు బి, అంటే వాళ్ళ డ్రీమ్ని వాళ్ళు అచీవ్ చేయాలంటే? అదే ఆ హోపే మేము కల్పించాలని స్టార్ట్ చేసాము. సో మా స్లోగన్ ఏంటంటే సర్వింగ్ ద సొసైటీ త్రూ ద స్పోర్ట్స్.